సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడండి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర సాగు తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసీ చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతా ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతమని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అవి కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తాను. దిస్ ఇస్ అ ఫుల్ రిపోర్ట్. ఇందులో పేజ్ నంబర్ 231. ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ ఎట్ 1.31 crore acres in the year 2014, it increased to 2.20 crore acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదొకటే, ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్ లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక.
మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పార్కం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయా, మరి ఈ కొత్త పార్కం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు కదా. మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడుమానేరు నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బౌల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్లు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టుకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు? నీళ్లే లేకపోతే, కొట్టుకునే పోతే 8,000 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు కాలువ పనులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ప్రాజెక్టే లేకపోతే 8,000 కోట్లు ఎవడన్నా మెదడున్నోడు ఖర్చు పెడతాడా? పనులు చేస్తాడా? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. కాళేశ్వరంలో నీళ్లున్నాయి. మల్లన్న సాగర్ లో ఈ నిమిషానికి 25 టీఎంసీల నీళ్లున్నాయి. అందుకే ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తా అంటున్నావు. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. ఇలా అంటే ఈ వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు పోదాం, యాదాద్రి జిల్లాలో పోయి అడుగుదాం, గతంలో నీళ్లు బారినాయా, ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లా కావా? యాదాద్రి జిల్లాలో భువనగిరి ఆలేరు ప్రజలను అడుగుదాం. పోదాం జగిత్యాల జిల్లాకు పోయి చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి ఆ జిల్లా ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. పోదాం కరీంనగర్ జిల్లా, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్ రైతులను అడుగుదాం. రండి సిద్దిపేటలో, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, మెదక్ జిల్లాలోని మెదకు, నర్సాపూరు ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లు అని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా? రండి సిఆర్ పాటిల్ గారు. ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి. మీరు ఎవరు వస్తారు? రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా? బండి సంజయ్ గారు వస్తారా? లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ యాసంగిలో 80,000 ఎకరాలు పండుతుంది. 80,000 ఎకరాలు ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పండుతుందంటే అవి కాళేశ్వరం నీళ్లు కావా? పక్కన మానకొండూరులో బంట లేదా కాళేశ్వరం నీళ్లతో? హుస్నాబాద్ లో బంట లేదా? దుబ్బాకలో బంట లేదా? మెదక్లో బంట లేదా? నర్సాపూర్లో బంట లేదా? చొప్పదండ్ల బంట లేదా? పోదాంపై ఏ కాన్స్టిట్యున్సీకి పోదాము? ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టక ముందు నీళ్లు వచ్చినాయా? కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా? పారే నీళ్లను చూద్దాం, పండే పంటలు చూద్దాం, అక్కడున్న రైతులను పలకరిద్దాం. ఏడికి పోదామో చెప్పండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలే తప్ప నిజాయితీ లేదు. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా 8,000 ఎకరాలకు ఈ సంవత్సరం కాళేశ్వరం కింద నీళ్లు ఇచ్చినామని ఎట్లా చెప్తాడు? ఇలా క్లియర్ గా రాసింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఎట్లొచ్చినాయి నీళ్లు మరి కాళేశ్వరం కూలిపోతే? ఈ కొత్త ఆయకట్టు యాడికెళ్ళి వచ్చింది? మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు ఒక పంటల మాగానిగా మార్చిందని ఎట్లా చెప్తుంది? ఇది ఢిల్లీ పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక బురద రాజకీయం. నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఒక 20 ఉత్తరాలు రాసిన ఇప్పటికీ. ఒక 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది కాళేశ్వరంలో. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఒక 50 కోట్లు ఇవ్వండి అంటే పగబట్టిండ్రు కాళేశ్వరం మీద, ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ఇలా కరీంనగర్కో, నల్లగొండకో, యాదాద్రికో, సిద్దిపేటకో, మెదక్కో ఒక్క 50 కోట్లు ఇస్తే పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వుతే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం, ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం. ఈ 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో, మేం చెప్పింది తప్పైతుందని, తప్పుల పడతామని
పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో, కోపం ఉంటేనో, ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, కాలువలు దవ్వండి, కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వండి. థ్యాంక్ యూ.